స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ ఈరోజు 18వ రోజు సీతాయనము పుస్తకం గురించి ఒక్క క్షణం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఈ పుస్తకం గనక దగ్గర ఉంటే హృదయానికి హత్తుకొని ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని నేను తీసుకుంటున్నాను. నా ద్వారా ఈ జ్ఞానం సువిస్తారంగా విస్తరించబడుతున్నది అన్నొక్క మాట అనుకొని ఆ తర్వాత వస్తున్న మార్పేంటో గమనించుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ బుక్ అండి, ఇదొక పుస్తకం మాత్రమే కాదు. కొన్ని ప్రత్యేకమైన పుస్తకాలు ఉంటాయి. ఒక యోగి ఆత్మకథ లాంటివి, సీతాయనం లాంటివి, తపస్విజీ మహారాజ్, ఇట్లా చాలా అద్భుతమైన పుస్తకాల నుండి మనం చదువుతున్నప్పుడు కానీ, ఈవెన్ నేనేదో ఆడియో చేస్తున్నానని కాదండి, వింటున్నప్పుడు కూడా చాలామంది చాలా మంచి మార్పులు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. ఈవెన్ నేను కూడా తెలియచేయచ్చు ఒక మార్పుల్ని నేను గమనించడం అనేది. సో ఇదేదో మీరు వినాలని చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది విశ్వం నా చేత చేయిస్తున్నది కాబట్టి, విశ్వ ప్రణాళిక కాబట్టి మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం గట్టిగా ఒకటి అనిపిస్తున్నది, ఈ పుస్తకం ఎంత మనము విస్తరించగలిగితే, ఎంత మనము అందించగలిగితే అంత పరివర్తన ఎక్కడైతే వస్తూ ఉంటుందో అంత తొందరగా విశ్వం చైతన్యమవుతుంది, ప్రకృతి వికసిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్ అండి. ఇంత కాన్ఫిడెంట్గా ఏది ఆధ్యాత్మికంగా చెప్పకూడదు, కానీ చెప్పిస్తున్నది విశ్వం అంటే అనంతమైన శక్తి ఈ పుస్తకంలో ఉంది. అర్థమైతే అది తప్పకుండా అర్థమవుతుంది, అర్థం కాకపోతే ఈ పుస్తకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాము. ఓకే మాస్టర్స్, నిన్నటికి కంటిన్యూషన్ అండి. అయితే అంత నిశ్చయమైనట్లే వీరందరూ సర్దుకొని సిద్ధంగా ఉండండి, మనం 2 రోజుల్లో వెళ్ళబోతున్నాం. ఆమె లేచి అరణ్యాన్ని కలయి చూస్తూ, ఈ అడవే నా ప్రపంచం, నేను ఇక్కడే పెరిగాను, నాకు తెలిసిందంతా ఇక్కడే నేర్చుకున్నాను, ఇది నాకు ప్రతి విషయం బోధించింది, అందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. తన చేతిని హృదయంపై ఉంచుకుని ఆమె నెమ్మదిగా చుట్టూ చూసి, నేను నా ప్రేమను మీతో వదిలి వెళుతున్నాను, మీరెప్పుడు రక్షించబడుదురుగాక. మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రపంచంలో అనేక భాగాలకు తీసుకువెళ్తాను అని గుసగుసలాడింది. చూసారా మాస్టర్స్, ఆమె హృదయం మీద చేయి పెట్టుకుంది. మరి మనం కూడా ఇప్పుడు పుస్తకం హృదయం మీద పెట్టుకోవటం అని అనుకున్నాము. ఎప్పుడైనానండి హృదయం మీద చేయి ఉంచి మనము పైకి గనక హృదయపూర్వకంగా మాట్లాడినవి తప్పకుండా అవి తొందరగా కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మాటలతో ఆమె వెనుతిరిగి రాజ్యప్రసాదం వైపు నడిచింది. మేము లోపలికి అడిగేటప్పుడు ఆమె నా వైపు తిరిగి, నీవు కిరణ్కు చక్కగా వీడ్కోలు చెప్పటం మరిచిపోకు అంది. నేను తల ఊపాను, కానీ నా గదిలోకి వచ్చిన వెంటనే ఆ సంగతి మర్చిపోయాను. మాతను సిద్ధపరచడానికి ఎన్నో పనులు చేయవలసి ఉంది. మేము ఆ ఉదయం వెళ్ళబోతున్నామనగా ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను హడావుడిగా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అతను గాయపడిన ఒక గుర్రపు కాలుకు కట్టుకడుతూ కనిపించాడు. అతడు జాగ్రత్తగా సున్నితంగా గుర్రంతో మాట్లాడుతూ చేస్తున్న పనిని కొంత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. హఠాత్తుగా అతను నా రాకను గుర్తించి నా వైపు తిరిగాడు. మీనాక్షి, సమయం అయిపోయిందా? మీరు ఇప్పుడే బయలుదేరుతున్నారా? నేను తల ఊపి నా కాళ్ల వైపు దృష్టి మరల్చాను. హఠాత్తుగా నేనెంత ఇబ్బందిని ఎందుకు భావించానో నాకు తెలియలేదు. బహుశా నేను ఎప్పుడు మళ్ళీ కలవబోని స్నేహితుడిని వీడ్కోలు చెప్పక తప్పడం వల్ల కావచ్చు. అతని విచారం నిండిన కళ్ళతో నన్ను తదేకంగా చూశాడు. మాత లేనప్పుడు ఈ ప్రదేశం ఇంతకు ముందులాగా ఉండబోదు అన్నాడు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, నేను గబగబా అన్నాను. మాత ఈ రాజప్రసాదపు జీవం. అయితే మహారాజు, సునైనా మాత ఇంకా ఇక్కడే ఉంటారు. మాత చెప్పినట్లుగా ఆమె మిధులను ఎన్నడూ వదలదు, అది ఎప్పుడూ ఆమె హృదయంలోనే ఉంటుంది. బహుశా నేను నిన్ను మళ్ళీ చూడను, అతను నిదానంగా అన్నాడు. నాకు తెలియదు కిరణ్, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. జంతువులను జాగ్రత్తగా చూసుకో, నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు, అది మాతకు ఆనందాన్ని ఇస్తుందని చేయి ఊపుతూ గబగబా వచ్చేశాను.
ఇంత చిన్న సంభాషణ నాలో అంత కలవరాన్ని ఎందుకు కలుగజేసిందో అర్థం కాలేదు. ఈ సంభాషణ గురించి ఆలోచించే వ్యవధి నా దగ్గర లేదు. నా మనసంతా ఇక్కడ వదిలి వెళ్తున్న వాటి మీద ఉంది. నేను చిట్ట చివరి వీడ్కోలు చెప్పడానికి నా చిన్న గదిలోకి వెళ్ళాను. నా తండ్రి జ్ఞాపకాలు, ఆయనతో నా బాల్యము, నా పట్ల ఆయన కాఠిన్యము, నా అవగాహన రాహిత్యం అన్నీ నా మనసులో వెల్లువెత్తాయి. ఆయనతో కలిసి నేను ఉన్న ప్రదేశాలను వదిలి వెళ్ళడానికి నాకు విచారం కలిగింది. అంతేకాదు, నాతో పాటు కలిసి పెరిగిన మెలిగిన పరిచారకులు నా కుటుంబంలా మారిపోయారు. నేను మిథిలను, దానిలోని ప్రతి దానిని ప్రేమించాను. అప్పుడు నేను మాత కూడా నాకు అలాగే భావిస్తుందని అనుకున్నాను. ఆమె సునైన మాతను, మహారాజును వదలబోతుంది. నేను ఈ విధంగా ఆలోచిస్తుండగా తలుపు దగ్గర సోమస్వరం వినబడింది. మీనాక్షి, నీవు మిథిలను ఎప్పుడు వదలవు. మిథిల నీలో ఉంది, నాలోనూ మాతలోనూ మనందరిలోనూ మిథిల ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకో. సమయం కావచ్చిందా నేను అడిగాను. ఆమె తల ఊపింది. అందరూ సభామందిరం దగ్గర ఉన్న బాహ్య ద్వారం వద్ద చేరారు. నాకు ఉన్న కొద్దిపాటి సామాన్ని తీసుకొని గది చుట్టూ చూసి చివరి వీడ్కోలు చెప్పి కదిలాను. చాలా వీడ్కోళ్ళు అంతకుముందే చెప్పాను. నేను, సోమ, ఉష, రోహల్తో పాటు అయోధ్యకు వచ్చే వారితో చేరుకున్నాను. శ్రీరాముడు అతని సోదరునితో రథం మీద వచ్చారు. ఇప్పుడు మేము సీత, ఊర్మిళ రాక కోసం సునైనా మాత, మహారాజుల కోసం ఎదురు చూస్తున్నాము. కొంతసేపటికి వారు వచ్చారు. కన్నీళ్లతో విడిపోయే సమయం అది. సునైనా మాతకు క్లిష్ట సమయం. ఆమెకు తన చేతి నుంచి ఒక కంకణాన్ని తీసి ఊర్మిళ ముంజేతికి తొడిగి, ఈ కంకణం ఎప్పుడు నిన్ను రక్షిస్తుందని చెప్పింది. తర్వాత ఆమె తాను ధరించిన ఒక కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేసి, నా తల్లి, నా వివాహమై వచ్చేటప్పుడు ఇది నాకు ఇచ్చింది. ఆమెకు గల అత్యంత విలువైన వస్తువు ఇది. నీవు ఎక్కడికి వెళ్ళినా దీన్ని నీతో ఉంచుకో అని కన్నీళ్లతో చెప్పింది. మహారాజు కూతుళ్ళిద్దరినీ చేతుల్లోకి తీసుకొని మౌనంగా హత్తుకొని వీడ్కోలో ఆశీర్వచనం ఇచ్చారు. సీతతో ఆయన, నీవెవరో, ఎందుకు వచ్చావో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మిథిల నుంచి నీవు పొందవలసింది పొందావు. ఇప్పుడు దానిని ప్రపంచంతో పంచుకో అని చెప్పారు. సీత తల ఊపి తండ్రి అంది. కానీ ఆయన ఆమె పెదవులపై తన వేలును ఉంచారు. ఎందుకో మాస్టర్స్, ఇది చదువుతూ ఉన్నప్పుడు, నా వివాహమై నేను వచ్చేటప్పుడు మా అమ్మగారు గుర్తొస్తున్నారు. ఎందుకో ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు అది అప్పటి వరకు చాలా ఆనందంగా ఉంటారు. పెళ్ళి, ఒక బిడ్డను ఒక అయ్య చేతిలో పెడుతున్నాము అని ఒక బాధ్యత తీరింది అనో ఏమో తెలీదు. కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఆ తల్లి దగ్గర నుండి వచ్చే బాధ, ఏడుపు ఎప్పటికీ మర్చిపోలేమేమోనండి. బాల్యాన్ని ఎలా మర్చిపోలేమో అది కూడా ఆ క్షణం ప్రతి తల్లిదండ్రులకి వస్తూనే ఉంటుందేమో. మనసులో ఉండిపోతారు, హృదయంలో నిలిచిపోతూ ఉంటారు, జ్ఞాపకాల్లో ఉంటుంటారు. ఆయన సశరీరంతో మనిషి మన నుండి వేరే చోటకి వెళుతూ ఉన్నప్పుడు అది ఒక తెలియని వేదనగానే ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మికంలోకి రాకముందు, ఆధ్యాత్మికంలోకి వచ్చినాక కొన్ని అలాంటి భావాలు నుండి బయటపడటం జరుగుతూ ఉన్నదండి. ఎందుకంటే నా మదరు నా కోసం నా దగ్గర ఉన్నారు. 1 year నాకు అవసరమయ్యి నాకు సేవ చేశారనే చెప్పాలండి. ఒక తల్లికి బిడ్డ చేయాల్సింది ఒక తల్లి బిడ్డకి చేశారు. నా నా హస్బెండ్ హెల్త్ ఆ సిచ్యువేషన్స్లో అయితే తను వెళ్ళేటప్పుడు అమ్మగా తాను ఎందుకు నాకంత 1 year ఉంటూ నాకెందుకు అంత సేవ చేశారు అనేది నాకు కన్నీళ్లు రాలేదు మాస్టర్స్. ఒక ప్రేమ హృదయం నుండి పెళ్ళిబుక్కి ప్రేమ అనే ఒక కాంతి తరంగము. తను కారులో వెళ్తూ టాటా చెప్పారు. అప్పుడు ఆ కాంతి తరంగం ఆమెలోకి వెళ్ళింది. చాలా డిఫరెంట్ అనిపించిందండి. కన్నీళ్ళకి తరువాత ఒక కాంతి ప్రసరణకి, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది, ఒక ఆధ్యాత్మిక సత్యం అనేది తెలిసింది. సృష్టిలో ఎంతో మహామహులందరూ సమర్థ సద్గురులు కూడా చెప్తూ ఉంటారండి, బంధాలు అనేవి అశాశ్వతమైనవి, వాటికి ఇదవ్వకూడదని. కానీ తల్లి పాత్ర అనేది ఏ బంధమైనా, సృష్టిలో ఏ సృష్టి అయినా కూడా అతీతమైనవి కావు.
ఆది శంకరాచార్యుల వారి నుండి కూడా ఎంతోమంది ఉదాహరణ దానికి కూడానండి. ఎనీహో అండి, ఎందుకో హృదయం స్పందించింది. మాటలు వద్దు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. తరువాత ఆయన శ్రీరాముని వద్దకు వచ్చి అతని ముందు మౌనంగా నిలబడ్డారు. నేను మిథిలను ప్రేమించడానికి పెరిగాను. శ్రీరాముడు గొప్ప ఆప్యాయతతో కొంత విచారాన్ని కలగలిపి అన్నాడు, నేను మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ చాలా రోజులు గడపగలిగినందుకు ఆనందిస్తున్నాను. మహారాజు నవ్వి, నేను నీకు నా జ్ఞానాన్ని ఇచ్చాను రామా, దాన్ని ప్రపంచం కోసం వినియోగించని చెప్పారు. తర్వాత ప్రయత్నంగా ఆయన సీతారాముల చేతుల్లోకి తీసుకొని, ఇప్పుడు మీరిద్దరూ ఒకటే, మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది, మరి అదే రాబోయే యుగాల్లో ఈ భూమిని నిలిపి ఉంచుతుంది. దాని పట్ల నాకే సందేహము లేదని చెప్పారు. అనుకోకుండా ఆయన తర్వాత మా దగ్గరకు సీత, ఊర్మిళలతో పాటు వెళ్ళే నలుగురి పరిచారకుల వద్దకు వచ్చారు. నేను మీకు ఆశీస్సులు ఇవ్వకుండా పంపుతున్నానని అనుకుంటున్నారా అంటూ, మీరు కూడా నా కుమార్తెలే, ఎప్పటిలాగానే సీత, ఊర్మిళను శ్రద్ధగా చూసుకోండి, మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి అన్నారు. తరువాత నా వైపు తిరిగి ప్రేమపూర్వకంగా, నీవు మీ నాన్న ఆనందించే విధంగానే ప్రతి పనిని చేశావు. ఆయన అంచనాలను మించిపోయావు. ఆయనకి ఇది తెలిసింది అనటంలో నాకే సందేహము లేదు. నీ అంకితత్వంతో నీవు అతనికి గౌరవాన్ని తెచ్చావు అన్నారు. ఆ మాటలు ఆయన చెప్పటం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఆ క్షణంలో మహారాజును వదిలి ఉండటం అంటే ఏమిటో నాకు అర్థమైంది. ఆయన మా రక్షకుడు, మమ్మల్ని నిలిపి ఉంచేవాడు, ప్రతి విషయంలోనూ మాకు దిక్కు. ఆయన నాకు నా తండ్రితోనూ నా గతంతోనూ ఉన్న బంధం. ఇప్పుడు నేను ఆ బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ప్రేమ విశ్వాసాలతోనూ నన్ను నిర్దేశిస్తుందన్న నమ్మకంతోనూ తెలియని దానిలోకి అడుగు పెడుతున్నాను. నాకు తెలియదు, కానీ నేను మాత వైపు తిరగగా ఆమె నుంచి పొంగి పొర్లుతున్న ఉల్లాసాన్ని అనుభవిస్తూ, ఇది నేను చేసుకున్న ఎంపిక కాదు, నేను మిథిల్లో నా ప్రేమ స్పందులందరినీ వదిలి అయోధ్యలో నూతన జీవితం ఆరంభించడానికి నిర్ణయింపబడి ఉంటాను. ఆమెలాగానే అనుకున్నాను. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.